హాయ్ గాయ్స్, ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్గా అండ్ ఈజీగా జస్ట్ ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ప్రాన్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న బగారా ఆకు, కొంచెం సాజీరా కూడా వేస్తున్నాను. ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా వేగినాక దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియా పొడి కూడా వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసి ఇంకో 2 మినిట్స్ ఉడకనిద్దాం. అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా బేసిక్ స్పైసెస్తో ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.